నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, డబల్ ఇస్మత్ శంకర్ మూవీ రిలీజ్ అవబోతుంది. అయితే దీనికి సంబంధించి 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. అందులో ఒకటి మారుముంత చోడు చింత అనే సాంగ్ రిలీజ్ అయింది. అందులో కేసీఆర్కి సంబంధించిన ఒక క్లిప్ కాదు, వాయిస్ వాడారు. దానికి బాగా వివాదం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే కేసీఆరే డైరెక్ట్గా పూరి జగన్నాథ్కి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఇదంతా? అంటే ఆ పాటలో అదే ఒక ఐటమ్ సాంగు పాట ఆల్రెడీ బయటకు వచ్చింది. వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్లో కేసీఆర్ గారి పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది. ఆ పాపులర్ డైలాగ్ ఏంటంటే, అయితే ఏం చేద్దాం మరి అన్న టోన్లో ఆయన ఏం చేద్దామంటావు మరి, ఆయన్ని ఎవరైనా ప్రభుత్వ విధానాల మీద ఏదైనా ప్రశ్న అడిగితే ఆయన ప్రెస్ మీటుల్లో తరచూ ఆ మాట అడిగేవాడు కౌంటర్ క్వశ్చన్గా. అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానమా అని అడిగితే అలా కాదు, కానీ అయితే మరి ఏం చేద్దామంటావు అన్న టోన్లో అడిగేవాడు. ఇలా చేస్తోందని నువ్వు విమర్శిస్తున్నావు కదా, నీ దగ్గర ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రణాళిక ఉంటే చెప్పు, దాని మీద మాట్లాడదాం అన్న టోన్లో అనేవాడు ఆయన ఆ మాట. అయితే మరి ఏం చేద్దామంటావు మరి అని దీన్ని ఆ పాటలో వాడారు. అంటే మెయిమ్స్లో ఇది విపరీతంగా వాడకం జరిగింది. ఈ మాట ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ పర్సనల్ లెవెల్లో మీమ్స్ అనేకం చేస్తున్నారు. ఈ మీమ్స్లో వెరీ పాపులర్ డైలాగ్స్ 2 ఉన్నాయి. ఒకటి అయితే ఏం చేద్దామంటావు మరి అనేది కేసీఆర్ డైలాగ్ అయితే, ఐపాయ్ అనేది జీఆర్ స్వామి గారి డైలాగు. ఈ రెండిటికి విపరీతమైన గిరాకీ ఉంది మీమ్స్ బిజినెస్లో, మీమ్స్ ఇండస్ట్రీలో. మీమ్స్ ఇండస్ట్రీ అనేది జరుగుతున్నమాట వాస్తవం. అంటే బురద వేసేటువంటి వ్యాపారం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది, కార్పొరేటైజ్ అయి జరుగుతోంది. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ని టార్గెట్ చేస్తూ ఎవరినైనా సరే 5 నిమిషాల్లో బదనాం చేయవచ్చు అని కొన్ని పాకెట్స్ పనిచేస్తున్నాయి ఆ ఏరియాల్లో. వాళ్ళు వాడుతున్నారు దీన్ని విపరీతంగా, ఈ ఐపాయ్ అనేటువంటి దాన్ని. అలాగే బ్రహ్మానందం గారి మొహంతో అనేక మీమ్స్ వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. అంటే సాలబిలిటీ ఉంది ఆయనకి మీమ్స్ ఇండస్ట్రీలో. అలా మీమ్స్ ఇండస్ట్రీలో విపరీతంగా వాడకం జరిగినటువంటి డైలాగుని తీసుకొచ్చి నేను సినిమాలో వాడాను, తప్పే ఉంది అంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన డైలాగులని వాడకపోతే సినిమాలు ఆడవేమో అనే పరిస్థితి వచ్చింది ఒక దశలో. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి చాలా పదాలని వాడాడు దానిలో వాంటెడ్గానే. ఎందుకు వాడారంటే అవి వాడటం ద్వారా ఈ జనరేషన్కి కనెక్ట్ అవ్వచ్చు అనేది ప్రోగ్రాం. అట్లా మేము వాడాము, దానిలో తప్పే ఉంది అంటాడు పూరి జగన్నాథ్ గారు. కాకపోతే ఇక్కడ గొడవ ఏంటంటే, కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక గౌరవప్రదమైన వ్యక్తిలో ఉన్నాడు. ఒక పార్టీ, అది జాతీయ పార్టీ అంటున్నారు ఇప్పుడు, జాతీయ పార్టీగా రూపుదాల్చిన ఒక ప్రాంతీయ పార్టీకి ఆయన బాస్. అటువంటి వ్యక్తి మాట్లాడిన మాట పట్టుకెళ్ళి ఒక ఐటమ్ సాంగ్లో ఎలా వాడతారు మీరు అనేది ప్రశ్న. వాడకం మొదలైన తర్వాత ఎక్కడైనా వాడతారో, అది మీమ్స్లోనూ వాడారు, ఇక్కడ వాడాము, తప్పే ఉంది అంటాడు ఆయన. మీమ్స్కి కర్మ క్రియ ఉండరు. అది ఎవరు పంపు చేస్తున్నారో తెలియదు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు, బ్రెయిన్ బిహైండ్ ఎవరో అంతకంటే తెలియదు. కాబట్టి ఆ ఏరియాలో నడిచిపోయింది, మేము అక్కడ ఏం చేయలేక వదిలేసాం. కానీ దీనికి కర్మ క్రియ ఉన్నారు సినిమాకి, సెన్సార్ కూడా ఉంది. కాబట్టి సెన్సార్ వాళ్ళకు కూడా డిమాండ్ చేశారు వీళ్ళు, దయచేసి ఆ సినిమా రేపు ఎల్లుండో మీ ముందుకు వస్తుంది, అది కట్ చేసేయండి అని. కట్ చేయడానికి పూరి జగన్నాథ్ కూడా ఇబ్బంది పడ్డాడు, కట్ చేసేస్తాడు. ఇప్పుడు వాంటెడ్గా ఎందుకు జరుగుతోంది ఈ ప్రోగ్రాం అంటే ఆయనకు అవసరం. ఈ సినిమాకు బజ్ క్రియేట్ అవుతుంది, జనం మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి కనీసం. ఒకవేళ ఈ ఉద్దేశంతోనే అది పెట్టాడా, బీఆర్ఎస్ ఎలాగూ రియాక్ట్ అవుతుంది, దాడి చేస్తుంది, ఈ దాడి తన మీద జరిగేటువంటి ప్రచారంగా భావించాలి అని అనుకుని ఆయనే ఇది డిజైన్ చేశాడు అనేది ఒక డౌట్ ఉంది కొంతమందిలో. అది ఒక రకంగా సినిమా ప్రమోషనల్ స్ట్రాటజీలో భాగంగా జరిగిందేమో అనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ రియాక్ట్ అవ్వట్లేదు, క్యాడర్ రియాక్ట్ అవుతోంది, క్యాడర్ మాట్లాడుతోంది.
గొడవ పడుతోంది. ఆల్రెడీ సెన్సార్ వాళ్ళకి కూడా ఇస్తారు. సెన్సార్ వీలైతే అక్కడ ఆ పదం వచ్చిన దగ్గర బీప్ వేయచ్చు. అంతకు మించి మార్గం లేదు. కానీ ఆ బీప్ సౌండ్ విన్న వాళ్ళకి తెలుసు అక్కడ ఏముంటుందో. ఆ బీప్ సౌండ్ వినగానే బీప్ ఎందుకు వేస్తారు, అక్కడ ఏదో ఉందని తెలియజేయటం కోసం. ఛానల్స్లో కూడా బీప్లు ఎందుకు వేస్తారంటే అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కాబట్టి ఓ బీప్ సౌండ్ పడేస్తారు. అదే జరుగుతుంది. రేపు పొద్దున్న సెన్సార్ ముందుకు వెళ్ళినప్పుడు అది కట్ చేసి బీప్ వేయండి అంటారు. వాళ్ళు అయిపోతుంది, సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, బయటకు వచ్చేస్తుంది సినిమా. అయితే ఆ సినిమాకు ఒక బజ్ క్రియేట్ అవుతోంది ఈ గొడవ ద్వారా. ఈ బజ్ క్రియేట్ అవటం అనేది పూరి జగన్నాథ్ వ్యూహం. దీనికోసం వాంటెడ్గా అతను పెట్టుంటాడు. కేసీఆర్ మాట వాడి మనం కన్వీనియంట్గా ఇది ఆల్రెడీ మీమ్స్లో వాడబడుతోంది కాబట్టి చొరవతో నేను తీసుకున్నాను అని చెప్పుకోవడానికి తనకొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇన్ ది సేమ్ టైం ఇది పెట్టడం ద్వారా వాళ్ళు గొడవకి సిద్ధమైతే జనాల్లోకి సినిమా పెడుతుంది, జనాలకి సినిమా గురించి తెలుస్తుంది, ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఆ క్యూరియాసిటీ మీద మనం వ్యాపారం చేసుకోవచ్చు. ఇంత వ్యూహం ఆలోచించే ఆ మాట పెట్టాడు అతను పూరి జగన్నాథ్. ఏది కేసీఆర్ గారు రెగ్యులర్గా ప్రెస్ మీటుల్లో వాడుతూ మీమ్స్లో విపరీతంగా సర్క్యులేట్ అయినటువంటి అయితే ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ పూరి జగన్నాథ్ మీద తెలంగాణ సినిమా వాళ్ళకి మాత్రమే కాదు, తెలంగాణ పొలిటీషియన్స్కి కూడా ఒక సందేహం ఉంది. పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసినప్పుడు రాష్ట్ర విభజన వేగవంతమైనటువంటి దశ అది. ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగితే ఇక్కడ తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం జరుగుతోంది. ఆ టైంలో ఆయన గంగతో రాంబాబు అనే సినిమాలో చాలా స్పష్టంగా రాష్ట్రం కలిసి ఉండటమే మంచిది విడిపోవటం కన్నా కూడా అనే అభిప్రాయాన్ని ఆ సినిమా ద్వారా పంపు చేశాడు అతను. దీంతో పాటు ఆయన ప్రో సమైక్యాంధ్ర అనిపించుకోవడంతో పాటు ఇతను జగన్మోహన్ రెడ్డి మనిషేమో అని అనిపించేలాగా కూడా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్ల నడక ఉంటుంది. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక హెల్త్ ఇష్యూని ఆ సినిమాలో హైలైట్ చేశారు. ఇలా చేయటం ద్వారా ఒక బజ్ క్రియేట్ అయింది ఆ సినిమాకి. సినిమా ఫైనల్గా అది ఫెయిల్యూర్ వెంచర్ అయినప్పటికీ కొద్ది రోజులు జనం మాట్లాడుకున్నారు ఆ సినిమా గురించి. అలాంటిదే ఇప్పుడు చేయబోతున్నాడు ఆయన. ఆ రోజున ఎలాగైతే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డాడో పూరి జగన్నాథ్, ఇప్పుడు కూడా ఆ వ్యతిరేకతతోనే కేసీఆర్ మాట తీసుకొచ్చి ఇక్కడ వాడారు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరిగిన నాటి వాతావరణము, ఆ ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు మళ్ళీ రైజ్ చేయటం ద్వారా తన సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు పూరి జగన్నాథ్ అనే వాదన కూడా ఉంది ప్రస్తుతం మార్కెట్లో. ఇది కేవలం అంటే వాళ్ళిద్దరికీ ఈ సినిమా సక్సెస్ కీలకం. హీరో రామ్కి, అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్కి. ఆ రోజున ఆ సినిమా తీసినప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసినప్పుడు జగన్ మనిషి అనుకున్నారు. జగన్ని, పూరి జగన్నాథ్ని వైఎస్ జగన్ మనిషిగా భావించారు. ఎందుకంటే చంద్రబాబు మీద పర్సనల్ లెవెల్లో దాడి ఉంటుంది, కేసీఆర్ మీద పర్సనల్ లెవెల్లో దాడి ఉంటుంది, కేటీఆర్ మీద పర్సనల్ లెవెల్లో దాడి ఉంటుంది ఆ సినిమాలో. పవన్ కళ్యాణ్ ఉన్న సినిమాలో ఇప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో చంద్రబాబుకు ఉన్నటువంటి అనారోగ్యం మీద జోకులు ఉంటాయి. ఆయన లైఫ్ లాంగ్ డిసీజ్ మీద జోకులు ఉంటాయి. అందులో ప్రకాష్ రాజుతో చెప్పిస్తారు ఆ డైలాగ్. ఇంత జరిగింది ఆ సినిమాకి సంబంధించి. ఇప్పుడు ఆ ప్రభావం ఇప్పుడు దీనిలోకి క్యారీ ఫార్వర్డ్ చేసి దీన్ని వాడుకుందామని ట్రై చేస్తున్నారు. ఆ సినిమాకి బజ్ క్రియేట్ చేయడానికి పూరీయే వాంటెడ్గా ఇది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది గొడవ చూస్తే. ఇది ముదరదు, సీరియస్ అవ్వదు, ఇది తీసేస్తారు. ఎలాగో సెన్సార్కి వెళ్ళినప్పుడు కట్ అవుతుంది, కట్ చేసినప్పుడు అక్కడ బీపేస్తారు. బీప్లో ఏముందో జనాలకు తెలుసు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒక పొలిటికల్ మూమెంట్ అయితే జరుగుతుంది. ఒక్కసారి జనాల బుర్రలని సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరిగిన నాటికి ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళగలిగాడు అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.